బీటెక్ లో పనిచేసి మీ అందరి ఆదరణ పొంది కలెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మరి మన పెద్దలు కేసీఆర్ గారు మన హరీష్ రావు గారి ఆలోచన మేరకు ఇవాళ నన్ను ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ ముందు ఉంచినందుకు ఈ వేదిక నుంచి మన పెద్దలు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ఏదైతే మీ ఆదరణ పొంది మంచి పేరుగా కలెక్టర్ గా వచ్చినందుకు నాకు మరి ఇవాళ మీ ఆదరణే, ఈ గడ్డ మీద ఉన్న మీ అందరి ఆలోచనే నన్ను ఎంపీ అభ్యర్థిగా మీ ముందు ఉంచినందుకు మీ అందరికి కూడా, మీరు ఆదరించిన మీ అందరి అక్కా చెల్లెళ్లకు అందరికి కూడా అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మరి మీరు ఆదరించినందుకే బీఆర్ఎస్ పార్టీ నాకు గుర్తించి మీ ముందు ఎంపీగా నిలబెట్టింది. ఒక్క విషయం ఆలోచించండి, అభ్యర్థులు మరి ఒక అభ్యర్థి అయితే మొన్న ఎలక్షన్ లో అసెంబ్లీలో ఉండి ఓడిపోయిండు. అసెంబ్లీలో ఉన్నప్పుడు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి, దుబ్బాక పక్కనున్న నియోజకవర్గంలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అన్ని